నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవన్ కళ్యాణ్ పేరుకు ముందే పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉంటుంది. ఆయన మాటలు కూడా అలా పవర్ఫుల్గా ఉంటాయి. సామాజిక రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ ఏపీ రాజకీయాల్లోనే కాకుండా తెలంగాణలో కూడా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నారు జనసేనాని. హిందుత్వానికి సంబంధించిన విషయాల్లోనైనా, అభివృద్ధి ఎజెండాలోనైనా, ఆ విషయాల్లోనైనా, అవసరమైతే అపోజిషన్కు వార్నింగ్ ఇచ్చే విషయంలోనైనా పవన్ కళ్యాణ్ ముందుండడం ప్రత్యేకం. ఇటీవల పవన్ కళ్యాణ్ మాటల్లో మార్పు కనిపిస్తోందా, లేదంటే ఇది స్ట్రాటజీ ప్రకారం చేస్తోన్న వ్యాఖ్యలైనా అనే చర్చ నడుస్తోంది. మొన్న చేసిన దిష్టి వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత రగిలింది. తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం ఉందంటూ చేసిన ట్వీట్లు మరోసారి పవన్ను చర్చలకు కేంద్రంగా నిలబెట్టాయి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదని చేసిన వ్యాఖ్యలు కూడా హీట్ పుట్టించాయి. ఇదిలా ఉంటే మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందనే ప్రచారం వచ్చింది. అయితే అమరావతిలో వీరిద్దరూ కలిసి ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్, ఆయన కదలికలు, ఆయన నిర్ణయాలు ఇవన్నీ మీడియా అండ్ సోషల్ మీడియా రాజకీయ వర్గాల చుట్టూ తిరిగే ప్రధాన చర్చా విషయాలుగా మారుతూ ఉన్నాయి. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారాయి. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు భారీ రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పవన్ కామెంట్స్ను తీవ్రంగా తప్పుపడుతూ వరుసగా విమర్శలు చేశారు. పవన్ క్షమాపణ చెప్పాలని భారీ డిమాండ్ మొదలైంది. సారీ చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వమంటూ మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన హెచ్చరిక మరింత రచ్చకు దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. దాదాపు 4-5 రోజుల పాటు సేనాని కామెంట్స్ చుట్టూ రాజకీయ వేడి కొనసాగింది. వివాదం పెరుగుతూ ఉండడంతో జనసేన పార్టీ అధికారికంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, ఆయన ఉద్దేశం వేరేలా ఆపాదించవద్దని కోరింది. దీంతో వివాదం కాస్త సద్దుమణిగినట్లయింది. ఇక హిందుత్వ అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన స్టాండ్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ ఇప్పటికే పలుసార్లు డిమాండ్ చేశారు. తాజాగా హిందువులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందువులను చులకనగా చూస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపరాంకుంట్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెడుతూ ఉన్నారని మండిపడ్డారు. హిందువులు బలంగా నిలబడాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు తమ మత విశ్వాసాల కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అందుకే దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు తప్పనిసరి అని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. దేశంలో హిందువులు ఎదుర్కొంటోన్న అవమానాలపై ప్రతి హిందువు మేల్కొనే రోజు రావాలని కోరుకుంటూ ఉన్నట్టుగా పవన్ చేసిన ట్వీట్ రాజకీయంగా ఇంట్రెస్ట్ను పుట్టించింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పదే పదే అంటూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ చేసిన వ్యాఖ్యలు 2029 ఎన్నికలపై పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. 2029లో మేమే మళ్లీ వస్తాం, అంతు తేలుస్తాం అని వైసీపీ నాయకులు జగన్ చెబుతూ ఉండగా వారికి పవన్ కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మీరు తిరిగిరారు, అలాంటి ఆశలు పెట్టుకోకండి, అవి ఎప్పటికీ జరగవు అని చెప్పి ఆయన తేలిగ్గా చెప్పేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని కూడా పవన్ అభిప్రాయపడుతూ ఉన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోదు అంటూ పవన్ చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ఇవి చూస్తూ చాలామంది పవన్ కావాలని అలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారా, లేక ఆయన మాట్లాడిన ప్రతి మాట సహజంగానే చర్చకు దారితీస్తుందా అని విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సేనాని రూట్ పూర్తిగా వేరు. అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న రాజకీయ చర్చ మొత్తం పవన్ చుట్టూ తిరగడం చిన్న విషయం కాదని, పవన్కు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ అలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు.